ఇలాంటి కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదని చెప్పా కదా. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీకు గనుక వస్తే మీరేం చేస్తారో నాకు కమెంట్ చేయండి. కోపం వస్తుందా, బాధ వస్తుందా, లేకపోతే ఛీ అనిపిస్తుందా నాకు కమెంట్ చేయండి. పిల్లలిద్దరికీ బాగాలేదని నిన్న షార్ట్లో చెప్పా కదా. సో చిన్నపిల్లలకి బాగపోతే ఎలా ఉంటారండి. ఫీవర్ వల్ల మా కన్నయ్యకి కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని పాపం రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. సో మంత్ స్టార్టింగ్ కాబట్టి గ్రాసరీస్ అన్నీ నిండుకున్నాయండి. ఫీవర్ కాబట్టి వీళ్ళని పట్టుకొని మేము గ్రాసరీస్కి తెచ్చుకోలేకపోయాము. డైరెక్ట్ అమెజాన్లో పెట్టేశాను. అదేమో డిలే చూపించింది. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. కానీ అట్లీస్ట్ వీళ్ళకి ఏదన్నా చేసి పెడదామన్నా కూడా కిచెన్ అసలు నన్ను లెగనివ్వని పరిస్థితి, కదలనివ్వట్లేదు నన్ను. సర్లే అది ఆడిచ్చి పాడిచ్చి ఏదో ఒకటి చేసి కిచెన్లోకి వెళ్తే గ్యాస్ అయిపోయింది, గ్యాస్ లేదు. ఇట్లా అన్నీ ఒకేసారి వచ్చి పడినట్టు అనిపించింది. ఏడుపు వచ్చింది లిటరల్లీ. వాళ్ళకి ఏం పెట్టలేకపోతున్నాను, ఆకలి అంటున్నారు ఒక పక్కన. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఒక లెసన్ లాగా నేను తీసుకుని నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడదామని అనుకుంటున్నాను.